నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఈరోజు విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూరవాసు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూరవాసు మాట్లాడుతూ, నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో మా కూటమి ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి సంవత్సరం కావస్తున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతని మోసం చేస్తున్నారని అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ మాటే ఎత్తలేదు, యువత కనపడలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వం వైసీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకుండా యువత ఆశలపై నీళ్లు చల్లి నిరాశ చేసి మోసం చేశారు అని, ఉద్యోగాలు లేక యువత గంజాయిలకి మాదక ద్రవ్యాలకి బానిసలు అవుతూ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు యువతని మోసం చేయకుండా తక్షణమే జనవరి 1వ తేదీ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి యువతకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చి యువతను ఆదుకోవాలని కోరారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలపరుస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు చరణ్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. విజయనగరం జిల్లా అధ్యక్షులు ఈరోజు విజయనగరం ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటో అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీ సుపుత్రుడైనటువంటి నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఉన్న హామీ యువతకు మా కుటుంబ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, యువతకి ఉద్యోగం కల్పిస్తాం, అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా నేటికి 1.5 సంవత్సరం అవుతున్నా సరే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యువతని గాలికి వదిలేస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి నెరవేర్చకుండా, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నెరవేర్చుకున్న యువత ఏదైతే విధంగా మోసం చేశారో అదే విధంగా మీరు మోసం చేయకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేసి యువతకు ఉద్యోగ భద్రత ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించి భద్రత కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఏఐవైఎఫ్లో డిమాండ్ చేస్తున్నాం. లేని రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరినీ ఏకం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐవైఎఫ్లో డిమాండ్ చేస్తున్నాం.